మీ అల్లుడి దగ్గరికి వెళ్ళిందని కొట్టావా? జమీందార్ గారి మీద ఎంతో విశ్వాసం చూపించా నువ్వు. ఆయన కూతురి మీద చేసేసుకున్నావంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానమ్మా. అంటే చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది కదా, తల్లిలాగా చేయి చేసుకుంది. లేదు, ఇలా చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. దీని ప్రవర్తన, దీని మాట తీరు, దీని వాలకం ఏ ఒక్క లక్షణం జమీందార్ గారి కూతురుకుండే లక్షణంలా లేదు. పైగా అమ్మ కూడా చేసేసుకుంది. ఎందుకైనా మంచిది, దీని మీద ఒక్క అన్యాసం ఉంచాలి. సరే, నేను వెళ్ళి తొందరగా కాఫీ చేసి తీసుకొస్తాను. అమ్మ తల్లి, నీతో తన్నులు తినడం తప్ప నాకు వేరే పనేం లేదా? నీ మన్మధుడైన అల్లుడి దగ్గరికి నేను చచ్చినా వెళ్ళను, సరేనా? ఏదో ఒకటి కొట్టేయకపోతే మనసు ఊరుకోదు. చిట్టమ్మా, చిట్టమ్మా, కాఫీ తీసుకురా. నాకు కప్పు బూస్ట్ తీసుకురా, షుగర్ తక్కువే. అయ్య బాబోయ్, ఏటి నిన్న సిట్టి వేసిన బిల్లు సరిపోలేదా? ఆటల మీద ఆటలు వేసేస్తున్నారు. ఆంట్లు తాగినందుకు 300, కూరలన్నీ వండినందుకు 1000 రూపాయలు. ఇప్పుడు వడ్డించా కదా, దానికి ఇంకో 300. మొత్తం కలిపి 1600 బిల్ అయింది. అత్త, ఆ డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాత తినండి. అమ్మో, అవును కదూ? నిజమే కదూ? క్యాన్సిల్. అయితే నా కాఫీ క్యాన్సిల్, నా కాఫీ క్యాన్సిల్, నా బూస్ట్ క్యాన్సిల్. ఏడతయా, ఇందాకే కదా కాఫీ అడిగావు, అప్పుడే క్యాన్సిలింగ్ చేస్తున్నావేటి? ఏమీ అక్కర్లేదు. మా కాఫీలు మేము పెట్టుకోగలం, మా టిఫిన్లు మేము వండుకోగలం. ఏడేడి, నిజమా? ఏ, మేము ఆడవాళ్ళం కాదా? మాకు వంటలు రావా? రాకపోయినా పర్వాలేదు, ఆన్లైన్లో తెప్పించుకుంటాం, కడుపారా తింటాం. అంతేకాని నీతో పని చేయించుకొని వేలకి వేలు మేము సమర్పించుకోలేం తల్లి. ఏమంటుంది మీ మూగమ్మ? నిన్న భోజనాల దగ్గర ఎక్కువ బిల్లు వేసేసామని టిఫిన్ దగ్గర బిల్లు వేయంలే అంటుంది. అబ్బా, మీ ప్లాన్ ఏంటో మాకు అర్థం కాలేదనుకుంటున్నారా? ఏ పనికి మన ఇడ్లీలో దోశలో వేసి వాటికో 200 బిల్లు వేయటం, ఆ వచ్చిన డబ్బులతో మీ అమ్మని నాన్నని మేపడం, ఇదేగా మీ ప్లానింగ్? చూడదునా, వంట చేయడం అంటే ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ వచ్చిన వాళ్ళు చేస్తే ఉత్తన్నం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ ఆర్ట్ తెలియని వాళ్ళు చేస్తే పరమాన్నం కూడా మాడిపోయిన అన్నంలా తయారవుతుంది. అంటే నాకు వంట చేత కాదని నువ్వు ఎగతాలు చేస్తున్నావా? అమ్మా, ఈ రోజు టిఫిన్ మొత్తం నేనే చేస్తాను. అంతేకాదు, నా టాలెంట్ ఏంటో వీళ్ళందరికీ అర్థం అవడానికి నేను చేసిన వంటలన్నీ వీళ్ళందరికీ ముష్టిలా పడేస్తాను. వదినా, నువ్వు చేసిన వంటలు మేం తినడం తర్వాత, ముందు నువ్వు తింటే చాలు. విన్నావా అమ్మ ఎంత మాట ఉందో? నేను వండిన వంట నేనే తినలేనంట. అదన్న మాటలో తప్పే ఉందిలే. అయినా నువ్వంత సాహసం చేసే అవసరం ఉందా? కన్ను తల్లివి, దాంతో కలిసి నువ్వు కూడా నన్ను ఎగతాలు చేస్తున్నావా? చెప్పారు నీలాంబరమ్మ, ఈ రోజు మీ వంట ఏంటో, మీ వంటలో ఉన్న రుచి ఏంటో ఇక్కడ ఉన్నోళ్ళందరికీ తెలియాలి. ఒరే పులిగా, నువ్వు దేని జోలికైనా వెళ్ళు, నీలాంబరి వంట జోలికి మాత్రం వెళ్ళకు. ఏమమ్మా, ఆవిడేమన్నా మిమ్మల్ని నగలు అడిగిందా, నాణ్యాలు అడిగిందా, మన్లు అడిగిందా, మాణిక్యాలు అడిగిందా? ఏదో ఓ పూట వంటే కదమ్మా శాతానంది, ఆ మాత్రం కూడా కోఆపరేట్ చేయలేరమ్మా మీరు? కరెక్ట్ గా చెప్పేవారు పులిగా. పోయే కాలం దగ్గర పడినప్పుడు పొయ్యిలో ఉండే గొట్టం కూడా పొర గొట్టంగా అనిందంట. ఈ నీలాంబరి వంట అంటే నీ బతుకు కూడా ఆ గొట్టం బతికే. నువ్వు నన్ను కొట్టావనుకో, పశువులు కొట్టావనుకో, ఈ రోజు మాత్రం మా నీలాంబరమ్మ వంట చేయాలి, మేమందరం కూడా తనివి తీరా తినాలి. అవును బావా,
ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఊరు సప్పబడిపోయింది అనుకో. కారం కారంగా తినాలనుంది బావా. థ్యాంక్స్ రా పుల్రాజు. నా వంటల మీద నాకు లేని నమ్మకాన్ని మీరు క్రియేట్ చేసినందుకు, నా వంటలకి ఇంత హైప్ ఇచ్చినందుకు రియలీ రియలీ థ్యాంక్స్ రా పుల్రాజు. వదినా, ఇంకెందుకు ఆలస్యమో వాళ్ళతో పాటు మాకు కూడా బాగా వండేసాయి. పుల్లగా తినేసి నిన్ను పొగడ్తలతో ముంచేస్తాము. అమ్మా 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 ఆగమ్మా, నువ్వు ఆగు. అత్తయ్య ఏమంటుంది? మీ నాన్నం తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోతానమ్మా. ఆ టిఫిన్ ఏదో మీరే తినండి అంటుంది వదినా. అంటే నా టిఫిన్ తినగానే మావయ్య గారు సంపూర్ణ ఆరోగ్యవంతులైపోతారు, ఇక మనం ఇంట్లో ఉండక్కర్లేదు, మన ఇంటికి వెళ్ళిపోదామనే కదా అర్థం. వదినా, మా నాన్నం తీసుకుని వెళ్తానంటుంది నీ టిఫిన్ తిన్నాక కాదు, తినక ముందు. విన్నావుగా, నీ వంట మీద మీ మోగత్త కూడా సెటైర్లు వేస్తుంది. నా మాట విని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుందాం. అమ్మా, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ఈ రోజుతో నేను నా వంటలో తేలిపోవాలంతే. తల్లిగా నాకు సపోర్ట్ చేయి. నీ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా వీళ్ళందరితో చప్పట్లు కొట్టించుకున్నా. నా మాట వినవే. చూసారమ్మా, వంట కోసం తాతాలాడుతూ కిచెన్ మీద కాలు దూతున్న మీ కూతుర్ని చూసారా? థ్యాంక్స్ రా పుల్రాజు. ఛీ, తిట్లు తిట్టినా గాని దీనికి పొగడ్తలా అనిపించింది. ఇలాంటి బుర్ర తక్కువ కూతురు నాకెలా పుట్టి చచ్చిందో. సర్లే, వాగిన వాగుడు చాలు, వెళ్ళి ఆ వంట సంగతి చూడు. అలాగేనమ్మా. రే పులి, వంటకు ఏర్పాట్లన్నీ చేయరా. అట్టాగనమ్మా, పద. నువ్వు రారా. పద బావా. అమ్మా అమ్మా అలా ఏడ్చేస్తారంట. నా కర్మ ఏం చేస్తుందో ఏంటో. నేనమ్రమ్మా, వంటలు మొదలెట్టేద్దామా ఏంటి? నేను రెడీ రా పుల్లి, ఆ ప్లేట్ అందుకోండి. నీలమ్రమ్మ, దోశ వేయాలంటే పెనం మీద కదా వేయాలి. మీరేంటి పిండి పళ్ళెంలో వేశారు? దోశ రౌండ్ గా రావాలా వద్దా? రావాలి. అందుకే పళ్ళెంలో పిండి పోసి ఈ పళ్ళాన్ని ఆ పెనం మీద బోర్లిస్తా. చక్రం లాంటి దోశ నీ చేతుల్లో పెడతా. దోశ గుండ్రంగా రావాలంటే పళ్ళెంలో పోసి పెనం మీద బోర్లించాలన్న మీ మేధస్కమ్మా. పాదాభి వందనాలమ్మా. థ్యాంక్ యూ. అమ్మా, వదిన బుర్ర మామూలు బుర్ర కాదే, మ్యూజియంలో ఎట్టేయాలి. థ్యాంక్ యూ చిట్టి. వదిన, దోశలు రౌండ్ గా రావాలంటే ఎలా వేయాలో చెప్పావో, మరి గారెల్లో కనవెలాడతావో? దాందే ఉంది, సలసలా కాగే నూనెలో గారెలు పిండేసి వేలితో కన్నం పెట్టడమే. ఏంటమ్మా, గార్లకు కన్నం పెట్టాలంటే నూనెలో వేసిన పిండిలో ఏలెట్టాలా? అవునరా పులి, ఇంకెందుకు ఆలస్యం? పిండెట్టేయ్, వేలు పెట్టేయ్. అయ్యో బాబోయ్, సిల్లుగారే వెనకాల ఇంత పెద్ద చరిత్ర ఉందని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. నాకున్నది 10,000 నన్ను ఒకే తల్లో. అదేంటి పుల్రాజు, మీ అమ్మగారు వంట ₹10 చేస్తారని ఛాలెంజింగ్లు చేశారుగా, ఇప్పుడు భయపడుతున్నారేటి? చిట్టమ్మా, కాలు చేయి తిన్నగా ఉంటేనే నాకు రెండో పెళ్ళాన్ని ఇవ్వట్లా. ఉన్న ఏళ్ళేమో గారె కోసం, కాళ్ళు చేతులు కూరల కోసం పోతే రోడ్డు మీద అడుక్కొని తినాలి. ఏడ్చవలా గాని ఆ పూరి వేయండి.
ఉండు అడుగుతా. వదినా, పూరి పొంగాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతోంది మా అమ్మ. ఓస్ దాందే ఉంది. పూరి చేసి కాగే నూనెలో వేసి ఒక్కసారి పూరి మీద ఉఫ్ అని ఊదామంటే పూరిలోకి గాలి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ గా పూరి పొంగిపోతుంది. ఆహా ఆహా మీరు ఆడజాతికి ఆడిముచ్చమమ్మా. పూరి పొంగాలంటే గాలి ఊదే కాన్సెప్ట్ ఉంది చూసారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. మిమ్మల్ని నమ్మి ఛాలెంజింగ్ చేసిన దానికి నా చెప్పారే కాదమ్మా, కాకినాడ మొత్తంతో కొట్టించుకున్నా మాకు సిగ్గుసరమే రాదమ్మా. చాలే నీ పొగడతలు ఆపురా పులి. తొందరగా పని కానివ్వు. అమ్మా నీలాంబరి, టిఫిన్ రెడీ అయ్యిందా? అయిపోయిందమ్మా, 2 minutes. ఒరే తమ్ముడు, ఇదేం చేస్తుందో ఏంటో వెళ్ళి చూద్దాం పద. నీలు, అమ్మా టిఫిన్స్ రెడీ అయ్యాయా? అయిపోయిందమ్మా, ఒక్క నిమిషం. నీలు, అమ్మా ఇవన్నీ ఏ దేశంలో వంటలే? మన దేశపు వంటలేనమ్మా. ఇదిగో ఇది దోశ, ఇది పూరి, ఇవి గారెలు, అవి కర్రీసు. ఏటి ఏంటి ఇది దోశ? అవును మావయ్య. ఇది వాడా అక్క? ఏటమ్మా ఇది పూరియా? అవును మావయ్య. చిచ్చి చిచ్చి. మావయ్య మావయ్య ఒకసారి తిని టేస్ట్ లో ఉందో చెప్ప. వాడు టేస్ట్ చేయడం ఎందుకు? ఒరే పులి, ఒకసారి టేస్ట్ చేసి చెప్పరా. నేనా? అవునరా, నువ్వే. మా నీలాంబరమ్మ గారు టిఫిన్ చెయ్యాలి, మీరందరూ శభాష్ అనాలని పిచ్చి కూతలు కూసిందెవరు? నువ్వేగా. బుద్ధి గడ్డి తిని అలా కూసానమ్మా. అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు ఒప్పుకుంటున్నానమ్మా. ఏడిసావు. నువ్వే నీలాంబరిని పొగిడి ఇప్పుడు నువ్వే దాన్ని అవమానిస్తున్నావా? నీలాంబరి మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఇవన్నీ తిను. కూర్చో. అవును పులి, నువ్వు నా వంట తినాలి, శభాష్ అని పొగడాలి. అప్పుడు ఇక్కడున్న వాళ్ళందరి కళ్ళన్నీ తెరుచుకోవాలి. కళ్ళు తెరవడం కాదమ్మా, ఈ వంటలు తింటే కళ్ళు మూసేలా ఉన్నారు. ఈ ఒక్కసారికి నువ్వే తినమ్మా. అదేం కుదరదు. నువ్వు తింటావా తినవా? రేయ్, తినమని చెప్తుంది కదా, తిను. నా 30 సంవత్సరాల జీవితంలో 3 కోడాల పూరిని మొదటిసారి చూస్తున్నా. గోవిందా గోవిందా.
చెప్పు. ఆ మొహం చూస్తుంటే తెలియట్లా నువ్వు వండిన పూరి రుచికి లోపలే పొంగిపోతున్నాడు. చెప్పరా పులి, మా అమ్మాయి చేసిన పూరి ఎలా ఉంది? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఏయ్, ఏమైందిరా అలా అరుస్తున్నావు? పాపం పులరాజు గాడికి ఆ పూరి ఎక్కడో కూర్చుకున్నట్టుంది కాదరా పులి. ఇన్నాళ్ళు అందరూ మీ చెప్పులతో నన్ను కొట్టేవాళ్ళు. మొదటిసారి నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. బాబాయ్, ఎలా ఉందో చెప్పమంటే అలా బయటికి పరిగెత్తాడేంటి? ఇంకా అర్థం కాలేదా అత్త? ఆ కూర ఎంత అద్భుతంగా ఉందో వర్ణించడానికి మాటలు లేవు అని చెప్పాడు. అందుకే ఆ ఆనందాన్ని తట్టుకోలేక అలా బయటికి పరిగెత్తాడు. ఒరే కోటి, ఇంకెందుకు నువ్వు తినే. అమ్మా నేనా? నాకొద్దు తల్లో. అరే వద్దంటే ఎలాగా? తిను. గుండుగారు కావాలంటే వాత పెట్టండి, కానీ ఈ తిండి మాత్రం పెట్టకండి బాబు. తింటావా తినవా? తిను. దేవుడా, చక్రాలు లేని లారీలా ఉంది ఇది. గారంట. థూ, నా బతుకు చెడ. దేవుడా, ఎలా ఉందిరా? బాగుందా? ఇదేంటి తమ్ముడు, ఎవడికి వాడు తింటున్నాడు, బయటికి పరిగెడుతున్నాడు. అసలు టిఫిన్ తినేవాళ్ళు ఎవరూ లేరా? ఎందుకు లేడు? పక్కనే మీ తమ్ముడున్నాడు కదా, ఆయన టేస్ట్ ఏమని చెప్పండి. నేనా? అవును మావయ్య, నువ్వు తిని ఎలా ఉందో చెప్తే కాని నాకు మనసు స్థిమిత పడదు. ఒక్కసారి తిను మావయ్య, ప్లీజ్ మావయ్య. అక్క, ఏంట్రా? నేను లేనని బాధపడకు. ఈ ఇంటిని, నా అల్లుణ్ణి, కోడల్ని బాగా చూసుకో. ఏంట్రా అప్పగింతలిస్తున్నావు? అంత నా తలరాదక్క, నా తలరాద. నీలాంబ్రే, ఏటమ్మ ఇది? దోశరా? ఒడియానికి కూడా దోశ అని పేరు పెట్టారనమాట. సరే, ఏం చేస్తాం? తమ్ముడు, ఎలా ఉందిరా? మావయ్య ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు? పాపం, నువ్వు వండిన టిఫిన్ తిన్నాక మీ మావయ్య కూడా మాటలు రాలేదేమో. ఇప్పటికైనా నమ్ముతావా నేను వండిన వంటల్ని వర్ణించడం ఎవరి వల్ల కాదని? ఆ ఆ నిజమే నిజమే. మీ అమ్మని తినమను, ఆ తర్వాత ఆవిని కూడా వర్ణించమను. ఎంత అద్భుతంగా ఉన్నాయో. రేయ్ కోటిగా, అరే నీకు దండం పెడతారా? నాకు అర్జెంట్గా ఉందిరా, నేను ముందే వెళ్ళొస్తాను రా. ప్లీజ్ రా, నీకు దండం పెడతారా? నాకేం వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, నేను ముందే వెళ్తానని చెప్తున్నాను కదా. రా నాన్న, సమయానికి వచ్చావు. బావా, నువ్వేంటి ఇక్కడికి వచ్చావా? బాగా ఆకలేస్తుంది చిట్టి. టిఫిన్లు ఏమున్నాయి? తమ్ముడు, నీ కోసమని 3 రకాల టిఫిన్లు చేశాను, చూడు. చూడు, టిఫిన్లా? టిఫిన్లు ఎక్కడున్నాయక్క? ఇవేరా, ఇది దోశ, ఇది పూరి, ఇవి గారెలు, అవి కర్రీసు. ఊరుకో అక్క, చిన్న పిల్లాడు ఆడుకునే బొమ్మలు పెట్టి టిఫిన్లు అంటావేంటి?
చిన్నపిల్లాడు ఆడుకునే బొమ్మలా?